మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు మన బీఆర్ఎస్ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ జూమ్ లైన్లో అందుబాటు. నమస్కారం సార్. సార్, మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నీళ్లు నిధులు నియామకాలు 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు. విద్యా వ్యవస్థని మొత్తం ప్రక్షాళన చేయడానికి కావలసిన సమయం మీ దగ్గర ఉంది. ఎందుకు ఈ కార్పొరేట్ వ్యవస్థని పెంచి పోషించడానికి కారణమయ్యారనే కాలర్స్ చెప్తున్నారు. రెండవది, ఎందుకు వీళ్ళు అప్పుడున్న 2-3 కాలేజీలు మొత్తం తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా విస్తరించి కోట్లాది రూపాయలు సంపాదించి మీకు నోటీస్ ఉందో లేదో సబ్జెక్టు కరెక్షన్, ఇప్పుడు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ కార్పొరేట్ కాలేజీలో 2 రకాల ఫీజు రిసిప్ట్స్ ఇస్తున్నారండి. ఒకటి, అట్ ది టైమ్ ఆఫ్ పేరెంట్ హ్యాస్ టు పే, పేరెంట్ పే చేసినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిషన్కి మరొక రిసిప్ట్ ఇస్తున్నారు. ఇది సాక్షాత్తు మన ఐటీ దాడులో ఇన్కమ్ ట్యాక్స్లో వాళ్ళు వెరిఫై చేసినప్పుడు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పింది. అంటే ఇంత నిస్సిగ్గుగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో జంట నగరాలలో ఈ కార్పొరేట్ విద్యా సంస్థల విస్తరణ చేయటం వల్ల ప్రతి పేరెంట్ కానీ పబ్లిక్లో ఒకటే అంటున్నారు, వీళ్ళు గవర్నమెంట్కి ఫండ్స్ ఇస్తున్నారు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే. డిఐఓ నుంచి మొదలు పెడితే రాష్ట్ర అధినేత వరకు కూడా వీళ్ళు ఇస్తున్నారు, వీళ్ళని ఎవరిని ఏమీ చేయలేరు. గత 15 రోజులుగా మేము తెలంగాణలో ఆన్లైన్ అడ్మిషన్స్ చేయాలి, తర్వాత ఫీజు రెగ్యులేటరీ కమిటీ వేయాలి, రెండోది సమ్మర్ వెకేషన్లో కూడా క్లాసులు బంద్ చేయండి అంటే ఒక్క అధికారి స్పందించట్లేదు. ఎందుకు? ఇది కారణం ఏమిటంటారు? ఇది ఎవరిని తప్పు పట్టాలి? రాజకీయ నాయకులదా, అధికారులదా, ఈ వేళ మాయలో పడిన పేరెంట్స్ తప్ప? మీరు మాట్లాడతారని అనుకుంటున్నాను సార్. చెప్పండి వినపడుతుందా వాయిస్? ఇవాళ తెలంగాణలో ఈ గడిచిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే చూసారు, గతంలో మా 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా డబుల్ రిసిప్ట్లు లేవండి. ఏ ప్రైవేట్ కాలేజీలో డబుల్ రిసిప్ట్ లేవు. మా దృష్టికి వస్తే వెంటనే వాటిని పరిష్కరించడం. ఇవాళ మొన్న మీరు రీసెంట్గా చూసారు, శ్రీ చైతన్య కాలేజీ లోపల డబుల్ రిసిప్ట్లు ఇచ్చి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రాకుండా ఇవాళ కార్పొరేట్ సంస్థలు తమ సొంత ఆస్తులను పెంచుకునడానికి విద్యార్థుల దగ్గర ఒక చారిటీగా నడిపించాల్సిన సంస్థలు ఇవాళ ఎలాంటి అనుమతులు లేకుండా చాలా కాలేజీలు శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ బన్సర్ కానీ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కొత్తగా అలైన్స్ వీటన్నిటిని కూడా ఇవాళ ప్రభుత్వం వీటి మీద ఎలాంటి మానిటరింగ్ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం చాలా కొత్త సంస్థలు ఇవాళ పెరిగినాయి. వాళ్ళు కూడా అకాడమీలో పెరిగిన ఇవాళ సంస్థలు నడిపిస్తూ ఉన్నారు. వాటి కూడా పర్మిషన్ ఉండదు. ఈ ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిందండి. గతంలో డిసెంబర్లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇవాళ ఏప్రిల్ ఇప్పటి కూడా విద్యాశాఖని ముఖ్యమంత్రి గారు తన దగ్గర పెట్టుకున్నారు, హోంశాఖను కూడా తన దగ్గర పెట్టుకున్నారు. రాష్ట్రంలో చాలా మంది అనుకున్నారు ముఖ్యమంత్రి గారే విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్నారు కాబట్టి అధికారులు చాలా భయంతోని ఒక భక్తితోని ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో చాలా సక్రమంగా మంచిగా పనిచేస్తారనే ఉద్దేశంతో ప్రజలు కూడా గతంలో మాకు అధికారం ఇవ్వకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చారు కాబట్టి బాగు చేస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఎంతో నమ్మకం పెట్టారు. ఇవాళ మీరు చూస్తే రీసెంట్గా శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళు అక్రమంగా వసూలు 2 రిసిప్ట్లు పెట్టడం వల్ల ఇవాళ ప్రభుత్వానికి రాకుండా ఆదాయం ఏంది, ప్రజల దగ్గర ఇవాళ దోచుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా ఇంటర్మీడియట్ విద్య దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఏ విధంగా ఇవాళ కళాశాలలు నడుస్తున్నాయి, ప్రైవేట్ కళాశాలలు ఎట్లా నడుస్తున్నాయి, కార్పొరేట్ కళాశాలలు ఎట్లా నడుస్తున్నాయి, వీటి మీద చర్య తీసుకోవడం ఒక ఆలోచన ఇవాళ లేకపోవడం వల్ల ప్రజలు ఇవాళ ఆర్థికంగా లూట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క విద్యార్థి గత 10 నెలల కాలంలో కూడా ఫీజులు చాలా హైక్ పెంచారండి. ఇవాళ కార్పొరేట్ కాలేజీలలో ఫీజులు నారాయణ కానీ శ్రీ చైతన్య కానీ మిగతా ఏ కార్పొరేట్ అయినా కూడా అలైన్ కానీ బన్సర్ కానీ చాలా సంస్థలు కూడా ఇవాళ ఫీజులు బాగా హైక్ చేశారు. దీని మీద ప్రభుత్వం రివ్యూ మీటింగ్ పెట్టి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం దగ్గర ఉండే. ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉండే, ప్రత్యేకంగా చేయాల్సిన అవకాశం కూడా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు ఢిల్లీ టు హైదరాబాద్ టు ఢిల్లీ ప్రోగ్రామ్ పెట్టుకున్న తప్ప ఈ రివ్యూ పెట్టడంలో చేయకపోవడం వల్ల అధికారులు ఇష్టారాజ్యంతో వాళ్ళు వివరించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనాలి. ఇవాళ శ్రీ చైతన్య కాలేజీ పైన ఐటీ రైళ్లు జరిగినా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాని మీద స్పందించలేదంటే ఈ ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్లకు కార్పొరేట్ కళాశాలలకు ఎంత మద్దతు ఇస్తుందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా విద్యా హక్కు చట్టాన్ని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ ప్రజలు భావించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తారని చెప్పి ప్రజలు భావించి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ అధికారం ఇస్తే విద్యా హక్కు చట్టం వీళ్ళు ఎక్కడ అమలు అవుతుందో ఏడాది ఇస్తున్నారు చెప్పండి. ముఖ్యమంత్రి గారు దాని మీద నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఇది సాధ్యమైంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫ్రెండ్లీగా వ్యవహరిస్తుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది వీళ్ళందరి అభిప్రాయం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. 2017లో ఉస్మానియా యూనివర్సిటీ ఎక్స్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు గారితో ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని వేశారు. వారు
కొంతవరకు రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ని గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు. 2 సంవత్సరాలు కూడా మీ బీఆర్ఎస్ గవర్నమెంటే అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు ఆ రోజున ఆ కమిటీని సార్ ఇప్పుడు ఆ రోజు మాకు పట్టు లేదు. ఆ రోజు మా ప్రియారిటీస్ ఎక్కువ ఇరిగేషన్ మీద, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి, రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచాలి, ప్రజల ఆదాయం పెంచాలనే దాని మేము ఫోకస్ చేసినాం. మాకు మా సైడ్ నుంచి కొన్ని నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోవడం వల్లనే నష్టం జరిగిన దాని ప్రజలు మాకు ఇవాళ అధికారం నుంచి మమ్మల్ని దూరం పెట్టారు. అంతే కదా సార్, మమ్మల్ని అధికారం నుంచి దూరం పెట్టారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజలు. అవకాశం ఇచ్చినప్పుడు దాని మీద సమర్థవంతంగా ఇవాళ నిర్వహించాలి కదా అని మేము భావిస్తాం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు రాజకీయాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మీ రాజకీయ ఎత్తుగడలు, గవర్నమెంట్లు ఇవన్నీ పక్కన పెట్టండి. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇంట్లోని పిల్లలు ఉంటారు, మా ఇంట్లో పిల్లలు ఉంటారు. ప్రాథమిక విద్య, ఇంటర్మీడియట్ విద్య అనేది మనిషికి ప్రాథమిక హక్కు. పేరెంట్స్ కానీ పబ్లిక్ కానీ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వని కూడా అడగట్లా. మాకు గవర్నమెంట్ స్కూల్లో ₹1 కూడా తీసుకోకుండా చదువు చెప్పమని అడగట్లా. సామాన్య మానవుడు అడిగేది ఏమిటంటే, మనకి తిండి బట్ట ఎలాగో విజ్ఞానం అనేది మనకి మానవ సమాజంలో అతి ముఖ్యమైనది. మీరు ఏ డిపార్ట్మెంట్ని గాలికి వదిలేసినా, విద్యా వ్యవస్థను మొత్తం గాలికి వదిలేయటం వల్ల ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అప్పుడు కానీ ఇప్పుడు కానీ అది పెరిగి ఒక క్యాన్సర్ వ్యాధిలాగా ఈ రోజున పేరెంట్స్ని బలి తీసుకుంటుంది, విద్యార్థులను బలి తీసుకుంటుంది. ప్రైమ్ 9 కూడా మేము ఈ క్యాన్సర్ వ్యాధిని అరికట్టడానికి మందు లేకపోవచ్చు, కానీ ఇది మన చేతిలో ఉన్న పని. వడ్డిచ్చేవాడు మనవాడైతే బంతిలో చివరి కూర్చున్నా కూడా సీఎం అప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క రోజున ఒక కాలేజీ మీద దాడి చేసి నిన్న ఒక కాలర్ చెప్పారు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న తాళాలు వేస్తే ఒక్క నిమిషం తాళాలు వేస్తే మొత్తం సిస్టమ్ అంతా బతుపడుతుంది. విద్యా వ్యవస్థ లోపల ఇవాళ కార్పొరేట్ కాలేజీ లోపల పేదవాడు చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందనే ఉద్దేశంతో మా నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ గురుకుల లోపల ఇవాళ మైనార్టీలకు, ఎస్సీలకు, బీసీలకు ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ఇవాళ ఒక క్వాలిటీ టీచర్లు రిక్రూట్ చేసి వాళ్ళకు ప్రత్యేకంగా ఎవరైతే టాప్ లెవెల్ ర్యాంక్ చదివే వాళ్ళందరూ కూడా ఇవాళ కార్పొరేట్ కాలేజీలో ఎట్లయితే మంచి మెరిట్ స్టూడెంట్స్ తీసుకొచ్చి వేరే కాడ ఏర్పాటు చేసి ఎట్లయితే వాళ్ళకు కోచింగ్ ఇస్తున్నారో ఆ విధంగా సపరేట్ వాళ్ళ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి జిల్లాకు ఒక ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి చదువుతున్న విద్యార్థులందరినీ మేము ప్రభుత్వ పరంగా వాళ్ళందరినీ జమ్మేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినాం. దానివల్ల చాలా మందిగా ఉన్నత మెడికల్ సీట్లు వచ్చినాయి, సీట్లు వచ్చినాయి. ఆర్మీల నేవీలో చాలా ప్లేసులు లోపల ఇవాళ ఉద్యోగాలు వచ్చిన సందర్భం గతంలో మా ప్రభుత్వం చాలా మెడికల్ సీట్లు సాధించినాం. ఇట్లా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ కార్పొరేట్ నిధి నుంచి పేద ప్రజలు ఆస్తులు అమ్ముకొని కార్పొరేట్ కళాశాలలో జైన్ కావద్దు, మీరు గురుకులాలకు రండి, మీకు మంచి విద్యను అందిస్తాం, క్వాలిటీ విద్యను అందిస్తాం అనే ఉద్దేశంతో నమ్మకం కలిగించే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏర్పడేసి వాళ్ళకి మంచి మెనూ అందిస్తూ, మంచి ఫుడ్ ఇస్తూ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ₹1,25,000 ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెట్టి మా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసి గురుకులాల్లో కూడా దేశంలో ఒక ఆదర్శవంతమైన గురుకుల పాఠశాలను నడిపించిన వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు గురుకులాల్లో కూడా అడ్మిషన్ దొరకాలంటే చాలా కాంపిటీషన్ ఉండేది సార్. హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీస్కి వచ్చి క్యూ కట్టేది. ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి వెళ్ళి సార్ మాకు ఒక సీట్ ఇప్పేయండి, మా పిల్లలు చదువుకుంటారని చెప్పి మంచి డబ్బున్న వాళ్ళు కూడా కనీసం ఇళ్ళకి వచ్చే పరిస్థితి గతంలో ఉండే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ గురుకులాల్లో అడ్మిషన్ అంటే ఇవాళ భయపడే పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 68 మంది విద్యార్థులు గురుకులాలలో చనిపోయారు. అన్నం సరైన మంచి క్వాలిటీ ఫుడ్ పెట్టకపోవడంలో చాలా మంది ఆసుపత్రిలో పాలయ్యారు. ఆదిలాబాద్కి వెళ్ళి ఒక అమ్మాయి వాంకిడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ వెళ్ళి చనిపోయింది. చాలా మంది విద్యార్థులు చనిపోయిన సందర్భం ఈ ప్రభుత్వంలో ఉన్నది. గతంలో మా ప్రభుత్వం 9 సంవత్సరాల కాలంలో పూట ఏ గురుకులాలు కూడా విద్యార్థులకు ఎవరికి నష్టం జరగలేదు, నష్టం జరగలేదు. ఇప్పటికప్పుడు మంచి క్వాలిటీ వైద్యాన్ని అందుబాటులో ఉన్న మంచి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం తెచ్చినాం. ఈ ప్రభుత్వం పూర్తిగా వదిలేయడం వల్ల చాలా మంది ఇవాళ గురుకులాల్లో జైన్ కావాలంటే ఇవాళ భయపడి ప్రైవేట్ దానిలో ఇవాళ జైన్ కావాలని దానికి ఇవాళ గత సంవత్సరం నుంచి మొగ్గు చూపడం వల్ల ఇవాళ కార్పొరేట్ స్కూల్ కానీ కాలేజీలు అప్పుడే వాళ్ళ దందా పెరిగింది, వాళ్ళ ఫీజుల రేట్లు ఎక్కువ పెంచారు. గతంలో వాళ్ళు భయపడే కార్పొరేట్ స్కూల్ ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఏమిటి మా కార్పొరేట్ కాలేజీలలో ఎవరు జైన్ కావట్లేదు అని మొత్తుకునే పరిస్థితి గతంలో ఉండే. కానీ ఈ సంవత్సరం ఇవాళ కార్పొరేట్ కళాశాలకు ఇవాళ కామధేనమైంది ఈ ప్రభుత్వం. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, గెలుస్తే మన మెట్టు సాయి గారు వాళ్ళు అధికారంలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న